హాయ్ అండి, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలని కోరుకుంటాను. నేను ఇప్పుడు ఇట్లా రావడానికి కారణం ఏంటంటే మాట్లాడటానికి, మన సంక్రాంతికి ఇంటికి వెళ్ళాను పండగకి. వర్క్ చేసే కాడి నుంచి పోతే ఇంట్లో మా రిలేటివ్ అని బంధువులు పిల్లలు అందరూ, నాకు నలుగురు పిల్లలు, నలుగురు అమ్మాయిలే. కాకపోతే నేను ఎప్పుడు మా మిస్సెస్ని కొంచెం ఫోన్లో తిడతా ఉంటాను. ఎందుకంటే ఏం చేస్తావు ఇంట్లోనే ఉంటావు, ఇంట్లోనే ఉంటావు, ఏంది నువ్వు చేసే పని ఏముందలే, పెద్ద వండటం పిల్లలకి చూసుకోవటమే కదా అనుకున్నాను. అంటా ఉంటాను పాపం ఎక్కువ చేత. అంటా ఉంటే ఏమైంది, అంతేనా అంటా ఉండేది. అంతేగా నువ్వు చేసేది, మేమేమో దూరం పోయి పనులు చేయాలంటా ఉంటాను. తర్వాత సరే నువ్వు చెయ్యి అని చెప్పి నాకు టిఫిన్ సెక్షన్ ఇచ్చింది కిచెన్లో. సర్లే అని చెప్పి ఏముంది వేస్తా టిఫినే కదా, ఏంది నేలేనా ఏంటి అని చెప్పేసి టిఫిన్ వేయటానికి వెళ్ళాను. సరే అయితే ఏమైంది, ఇంకా సర్లే అని టిఫిన్ వేయటానికి వెళ్ళాను. వేస్తే గంటన్నర సేపు దోశలేసాను. వాళ్ళకి కాళ్ళు నొప్పులు వచ్చేసింది. నాకైతే కాళ్ళు నొప్పులు వచ్చేసి అసలు అల్లాడిపోయాను. అమ్మో ఏంట్రో బాబు ఇంతసేపు ఉండాలా అని అసలు చాలా అవాక్ అయిపోయాను నేనైతే. ఊరి నాయన వీళ్ళు ఏంద్రా బాబు, మరి వీళ్ళు ఎట్టా వేస్తున్నారు పిల్లల్ని, ఎంత పొద్దున్నే లేచిద్ది, 5:00కే లేచిద్ది, పిల్లల్ని రెడీ చేసిద్ది, నలుగురిని రెడీ చేయాలి, వాళ్ళకి బాక్సులు రెడీ చేయాలి, టిఫిన్ రెడీ చేయాలి, లంచ్ బాక్సులు రెడీ చేయాలి, అన్నీ రెడీ చేయాలి, అన్నీ పంపించింది. నేనైతే అవాక్ అయిపోయిన గంటన్నర సేపు నేను నుంచొని అల్లాడిపోయానే. పాపం పొద్దు పనులు చేస్తా అంటారు. చాలా గ్రేట్ అండి ఆడవాళ్ళకి. వాళ్ళకైతే చేతులు ఎత్తి దండం పెట్టచ్చు అలాంటి వాళ్ళు. నేను ఏందనుకున్నాను కానీ చాలా గ్రేట్ అండి. ఎవరైనా కానీ ప్రతి ఇంట్లో పాపం ఎప్పుడు లేడీస్ని తక్కువ చేసి మాట్లాడమాకండి దయచేసి.